అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు హై బీపీ ఉన్నవారికి బీపీని కంట్రోల్ చేసుకోవటానికి, గుండెకు ఇబ్బంది కలగకుండా రక్తనాళాలని వ్యాకోచించి సైలెంట్ కిల్లర్ అనే బీపీ వల్ల శరీరానికి ఏ విధమైన అపాయం జరగకుండా రక్షించుకోవటానికి ఉపయోగపడే వ్యాయామాలు, ప్రాణాయామాలు, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇలాంటివన్నీ మీ అందరి కొరకు చూపించబోతున్నాం. మమ్మల్ని ఇక్కడ చూస్తూ మీరు ఇంట్లో కొన్ని వ్యాయామాలు కూడా సులభంగా చేసుకోవచ్చు. మామూలుగా బీపీ వచ్చిన వారికి రక్తనాళాలన్నీ కూడా డబుల్ రోడ్లో ఉన్న ఎలా సింగిల్ రోడ్లో నేర అవుతాయి. సింగిల్ రోడ్లో ఉన్న రక్తనాళాలన్నీ డబుల్ రోడ్ అంత విశాలంగా వ్యాకోచింప చేయాలంటే వ్యాయామాలు బ్రీతింగ్ని జోడించేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇతర వ్యాయామాలు ఎక్కడా చేసేటప్పుడు బ్రీతింగ్ని జోడించరండి, కానీ ఎక్కువ గాలి ఇట్లా తీసుకుంటూ ఎక్కువ గాలిని వదిలేస్తూ మనం బ్రీతింగ్ జోడించేస్తే మంచి ఫలితం ఉంటుంది హై బీపీని తగ్గించడానికి. గుండెకి కూడా చాలా మంచిది. చేతుల్ని అట్లా చాపేస్తాం. రెండు చేతుల్ని బాగా వెడల్పుగా తీసుకెళ్తాం. గాలిని పీల్చుకుంటూ వెనక్కి, గాలిని వదులుతూ ముందుకి. ఇక రెండో వ్యాయామంగా చేతులు పైకి లేపి ఒక చేయి పైకి ఒక చేయి కిందకి, గాలిని బాగా తీసుకుంటూ గాలిని బాగా వదిలేస్తూ మనం ఇదే విధంగా చేయటం ద్వారా చేతుల్లో రక్తనాళాలన్నీ బాగా వ్యాకోచిస్తాయి. రక్త ప్రసరణ చేతులకు బాగా జరుగుతుంది. ఇట్లా మీరు 2 నిమిషం సేపు కంటిన్యూస్గా చేయొచ్చు. ఇక మూడవ వ్యాయామంగా మనం సైడ్ నుంచి చేతుల్ని పైకి తీసుకెళ్తాం, మళ్ళీ సైడ్కి తీసుకుంటాం. పైకి లేపేటప్పుడు గాలిని పీల్చుకుంటూ లేపుతాం, దింపేటప్పుడు గాలిని వదులుతూ దింపేస్తాం. కాళ్ళు కొద్దిగా వెడల్పు పెట్టేసి సైడ్ బెండింగ్, నడుముని పక్కకు వంచుతాం. వంచినప్పుడు గాలిని వదిలేస్తాం, లేపినప్పుడు గాలిని పీల్చుకుంటూ ఉండాలి. తరువాతి వ్యాయామం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చేతులు అట్లా పైకి పుష్ చేస్తూ నడుముని ట్విస్ట్ చేస్తూ కాళ్ళని కదుపుతూ యాంగిల్ ఇట్లా చేస్తాం అన్నమాట. గాలి బాగా వెళ్ళేటట్టు ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. తరువాత వ్యాయామం మోకాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ మోకచేయి మోకాలి దగ్గరకు వచ్చేట్టు ఆల్టర్నేటివ్గా ఇట్లా మూమెంట్ చేస్తాం. మనం గాలి ఫోర్స్ఫుల్గా తీసుకుంటూ గాలిని వదిలేస్తూ ఇట్లా చేయాలి. ఎంతంత ప్రాణవాయువు తీసుకుంటూ ఇప్పుడు వీటి వల్ల చూడండి, కాళ్ళకి, తొడ భాగానికి, నడుము భాగానికి, చేతుల భాగానికి అన్ని భాగాల్లో కదలికల వల్ల అన్ని భాగాల్లో రక్త ప్రసరణ బాగా పెరుగుతుందన్నమాట. మరొక వ్యాయామం ఇప్పుడు మనం చూద్దాం. కుడి చేత్తో ఎడమ పాదాన్ని అట్లా తాకాలి, ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా కాలు లిఫ్ట్ చేసి తాకుతూ ఉండాలి. పాదాల దగ్గర నుంచి తల వరకు అన్ని భాగాల్లో రక్త ప్రసరణ పెంచడానికి, రక్తనాళాలు డబుల్ రోడ్ లాగా వ్యాకోచింప చేయటానికి ఇలాంటి వ్యాయామాలు అద్భుతంగా మీకు ఉపయోగపడతాయి. పిక్కల్లో తొడల భాగంలో ఉండే రక్తనాళాలను వ్యాకోచింప చేయటానికి నడుము మీద చేతులు పెట్టుకుని పాదాల వేళ్ల మీద మనం లిఫ్ట్ అవుతూ ఉంటాం అట్లా పైకి. ఒక కాలు కిందకి, ఒక కాలు పైకి. కంటిన్యూస్గా ఇదే విధంగా మూవ్ చేస్తాం. ఇలా కొన్నిసార్లు చేసేసరికి మీకు పిక్కల నొప్పులు వచ్చి నా వల్ల కాదనిపిస్తుంది, అప్పటి వరకు చేసి మీరు ఆపొచ్చు. రెండు చేతులు పైకి లేపుతూ గాలిని పీల్చుకుంటూ వేళ్ల మీద మనం పైకి లేవాలి. మళ్ళీ గాలిని వదులుతూ కిందకి దిగాలి, గాలిని పీలుస్తూ లేవాలి, గాలిని వదులుతూ దిగాలి.
ఇదే విధంగా కంటిన్యూస్గా 10-15 రౌండ్స్ అన్నా చేస్తే మంచిదన్నమాట. నడుము మీద చేతులు పెట్టుకుని మోకాళ్ళ దగ్గర నుంచి బ్యాక్ ఫోల్డ్ చేయాలి. కాళ్ళని మోకాళ్ళ దగ్గర నుంచి వెనక్కి మడుస్తాం. మడమేలు చూడండి పిరుదుల భాగానికి తగులుతూ ఉంటుందన్నమాట. ఇట్లా అట్లా మనం కంటిన్యూస్గా నిమిషం సేపన్నా చేస్తే తొడకండాలు, పిక్కల కండాల్లో రక్తనాళాలకు మంచి లాభం చేకూరుతుంది. తద్వారా ఏమవుతుంది, గుండెకు రక్త సరఫరా సులభంగా వెళ్ళిపోతుంది. రక్తనాళాలను వ్యాకోచించి గుండె పంపు చేసిన రక్తం కూడా వ్యాకోచించిన రక్తనాళాల గుండా సులభంగా దిగువకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వ్యాయామాల్లో చివరిగా అరగుంజీళ్ళు, హాఫ్ సిటప్స్. కిందకంటూ కూర్చోవాలంటే బీపీ వచ్చిన వారికి కష్టం కాబట్టి శ్రమ లేకుండా గాలిని పీలుస్తూ పైకి లేవాలి, గాలిని వదులుతూ కిందకి దిగాలి. హాఫ్ గుంజీళ్ళు చాలా బాగా కదలికలు తీసుకొస్తాయి రక్తనాళాల్లో. గుండెకి రక్తం ఎంత సులభంగా వెళితే గుండె అంత ఈజీగా పంపింగ్ చేసేస్తూ ఉంటుందన్నమాట. ఇట్లా మీరు ఒక 21 సార్లు కనుక చేయగలిగితే హాఫ్ సెటప్స్ మంచిది. తర్వాత 2 కాళ్ళు వెడల్పుగా పెట్టి మోకాళ్ళ మీద 2 చేతులను పెట్టేసి గాలిని బాగా వదిలేస్తూ ఉండాలి. పీల్చాలి, నోటి ద్వారా వదిలేయాలి. అలుపు ఆయాసం వెంటనే తగ్గుతుందన్నమాట. బీపీని తగ్గించుకోవటానికి అలాంటి వ్యాయామాలన్నీ చేసిన తర్వాత కూర్చుని ప్రాణాయామాలు 3-4 రకాలుగా చేస్తే చాలా మంచి లాభం చేకూరుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడానికి, మరి రిలీజ్ అయిన బ్యాడ్ హార్మోన్ కార్టిజాల్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సెరటోనిన్, డోపమిన్ కూడా వ్యాయామాలు చేసినందువల్ల బాగా పెరుగుతాయి. ఇప్పుడు ప్రాణాయామాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి కాబట్టి అలాంటి ప్రాణాయామాలు ఇప్పుడు 3-4 చూడబోతున్నాం. ముందుగా శీతలి ప్రాణాయామం, కూలింగ్ ప్రాణాయామాలు అంటారు. అందుకని బాడీలో వేడిని తగ్గించి మైండ్ని కామ్ చేసి బాడీ అంతటిని రిలాక్స్ చేసే శీతలి ప్రాణాయామం. మనం నడుము లైన్గా పెట్టి కూర్చుని నాలికని ఒక దోనిలాగా అర్ధచంద్రాకారంగా ముందుకు చాపి మడవాలి. నోటి ద్వారా గాలిని పూర్తిగా లోపలికి లాగాలి. గాలిని అట్లా పీల్చేటప్పుడు ఏమవుతుంది, గాలి వెళ్ళిన తర్వాత నోట్లో బాగా కూలై లోపలికి ఎక్కువగా ఎప్పుడు వెళ్ళనంత మొత్తంలో లోపలికి వెళుతుందన్నమాట. ఇలా శీతలి ప్రాణాయామాన్ని ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాల సేపు మీరు కంటిన్యూస్గా చేస్తే మైండ్ కామ్ అవుతుంది, బాడీ మంచిగా కూల్ అవుతుంది. బీపీ ఉన్న వారికి ఒత్తిడి బాగా తగ్గుతుంది. రిలాక్సేషన్ ప్రాణాయామాలు కూడా అంటారు వీటిని. హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి ఇట్లాంటి ప్రాణాయామాల ద్వారా మీకు పెరుగుతాయి. శీత్కారి ప్రాణాయామం రెండోది. దంతాల్ని అట్లా రెండింటిని కలిపేసి పళ్ళ సందుల్లోంచి గాలి లాక్కోవాలి. ఇది ఎయిర్ కూలర్ ప్రాణాయామం అన్నమాట. చూడండి, గాలి ఎయిర్ కూలర్లో నీళ్ళకి తగిలేసరికి చల్లగా అయిపోయి బయటకు ఎట్లా వస్తుంది, మనం పీల్చిన గాలి లోపలికి వెళ్ళేసరికి లాలాజలం బాగా ఉంటుంది కదా, దానికి గాలి చల్లబడి బాడీ లోపలికి అట్లా కూలింగ్ వెళుతుందన్నమాట. అందుకని శీత్కారి అన్నారు దీన్ని. అలాంటి ప్రాణాయామాన్ని మనం కొత్తలో ఒక 5-10 సార్లు చేసినప్పటికీ క్రమేపీ 6 నిమిషం 2 నిమిషాల సేపు కంటిన్యూస్గా చేసుకోవటం కూడా మంచిదన్నమాట. మరి కేవలం వ్యాయామాలు, ప్రాణాయామాలు, మెడిటేషనే బీపీని తగ్గించుకోవడానికి పూర్తి పరిష్కారం కాదండి. ఆహార నియమాలు కూడా చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటాయి కాబట్టి ఉప్పు వాడకాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని అందరూ చెప్తారు. కానీ నేను చెప్పేది ఒక మంచి టెక్నిక్ ఒకటి ఉంది ఇక్కడ. మీరు 4 సార్లు ఉడికిన ఆహారాలు తింటున్నారు కాబట్టి 4 ట్రిప్పులు మీకు ఉప్పు లోపలికి వెళుతున్నది. మీరు తగ్గించి వేసుకున్న 4 ట్రిప్పులు అనేసరికి ఎక్కువైపోయి బీపీ మందులు వాడాల్సిన స్థితి ఎప్పుడూ ఉంటున్నది. కాబట్టి మధ్యాహ్నం ఒక్కసారి ఆహారాన్ని మాత్రమే, ఉడికిన ఆహారాన్ని తీసుకుంటూ అందులో ఉప్పును బాగా తగ్గించి తీసుకోండి. వండేటప్పుడు వేయకుండా దింపి తినేటప్పుడు చల్లుకుంటే ఉప్పు మోతాదు బాగా తగ్గుతుంది. ఇంకా రెండో టెక్నిక్ ఏమిటంటే
వండకుండా ప్రకృతి సిద్ధమైన ఆహారాలని ఉదయము సాయంకాలం కనుక మనం తీసుకోగలిగితేనండి బీపీ చాలా బాగా తగ్గుతుంది. హై పొటాషియం డైట్, హై ఫైబర్ డైట్స్ ఇట్లాంటివన్నీ కూడా మీకు తీసుకుంటే ప్రేగుల్లో గుడ్ హార్మోన్స్ని, హ్యాపీ హార్మోన్స్ని బాగా ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే రక్తనాళాలు వ్యాకోచించడానికి కూడా నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ ఉన్న ఆహారాలు న్యాచురల్ ఫుడ్స్ అన్నమాట. అంటే మీ రక్తనాళాలు వ్యాకోచించడానికి నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ కావాలి, అలాంటి ఆహారాలు న్యాచురల్ ఫుడ్స్. కాబట్టి ఉదయం పూట మీరు వెజిటబుల్ జ్యూస్ తాగితే పొటాషియం, నైట్రిక్ ఆక్సైడ్ ఇట్లా బీట్రూట్ లాంటి వాటిలో బాగా ఎక్కువ ఉంటుందన్నమాట. బీట్రూట్, క్యారెట్, టమోటా, కీరా దోస ఇట్లాంటి జ్యూస్ తాగండి. జ్యూస్ త్రాగిన తర్వాత ఒక గంట పోయాక మొలకెత్తిన విత్తనాలు, పండ్లు ఇలాంటి అల్పాహారం తీసుకుంటే బీపీకి ఉప్పు లేకుండా న్యాచురల్ ఫుడ్స్ వెళతాయి కాబట్టి చాలా బాగా బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈ ఆహారాలు ఉప్పు లేకపోయినా సులభంగా తింటారు కదా, అందుకే న్యాచురల్ ఫుడ్ తినమన్నది. సాయంకాలం ఆహారాన్ని మీరు ఉడికినవి మళ్ళా తీసుకోకుండా న్యాచురల్ ఫుడ్స్ తీసుకోండి, మీకు చాలా మేలు చేస్తాయి. అంటే సాధ్యమైనంత వరకు కాస్త స్వీట్ కార్న్ ఉడకపెట్టిందో, కాల్చిన మొక్కజొన్న కండ్లు అట్లాంటి 2-3 పెట్టుకోండి. కాస్త నానబెట్టిన పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు ఇట్లాంటి విత్తనాలు ప్రొద్దునే నానేస్తే సాయంకాలం నానతాయి. ఈ నానబెట్టిన విత్తనాలు తినేసేసి ఏమన్నా 2 రకాల పళ్ళు తినేసేయండి. మంచి ప్రకృతి సిద్ధమైన భోజనం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, బీపీ ఉన్నవారికి తగ్గిస్తుంది, బీపీ లేని వారికి రాకుండానూ చేస్తుంది అనమాట. బీపీని అశ్రద్ధ చేశారా, సైలెంట్ కిల్లర్. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మంది ప్రమాదాల్లో బీపీ వల్ల చనిపోయేది ఒక్క భారతదేశంలోనే. అందరూ ఉప్పు చల్లుకుంటారు, మనం ఉప్పు వేసుకు బాగా తింటాం, నిలవ పచ్చళ్ళు బాగా తింటాం. అందుకని బీపీ వల్ల గుండె ఆగిపోవటానికి, బీపీ వల్ల పక్షవాతాలు రావడానికి, బీపీ వల్ల కిడ్నీలు ఫెయిల్ అవ్వటానికి, వీటన్నిటికీ హై బీపీలు కారణం. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. మీకు మీ పిల్లలకి ఇలాంటి నియమాలు కాస్త బీపీని తగ్గించుకోవడానికి చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మనందరం మారదాం, అలవాట్లను మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.